ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరో అని చెప్పాడండి, నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా. మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులో దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్, వాళ్ళు వెనకాల ఈయన. ఏం మాట్లాడా చెప్పు సార్. శివ సార్ మీరు న్యాయం చెప్పండి, చందు సార్ మీరే న్యాయం చెప్పండి, దేవ్ సార్ మీరే న్యాయం చెప్పండి. సార్ అనూప్ సార్ ఏంది సార్ ఈ అన్యాయం? నాకు అర్థమే కావట్లా. మీ దగ్గరుండి ఇదంతా జరిపించారా? అసలు చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి? మీరందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరే నాకు న్యాయం చెప్పాలా. మేము చాలా చూసారా సార్ ఈ డబల్ యాక్షన్, మళ్ళీ షర్ట్ బంద్ అని చెప్తున్నారు వచ్చి. సార్ ఎవరికొలతో న్యాయం చెప్పించాను సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పకుండా అదే అర్థం కదా. ఒకసారి తప్పకుండా తప్పకుండా, ఈ పోస్టర్లో మీరు ఉన్నారు. ఇంకా చూడండి, ఉన్నారు మీరు, ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వేసుకుని చూడాలా అనుకుంటారు, చెప్తా అయ్యి బాబోయ్ అనుకుంటారు. హింట్ ఇచ్చా, ఉన్నారు చూడండి. మీరే తొందరపడి వచ్చారు. చెప్పనా? ఆ బిల్డింగ్ కిటికీలో చూస్తున్నారా వాళ్ళు? చదవండి ట్యాగ్ లైన్. కెమెరా జూమ్లో వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా మంచోళ్ళు. ఎవరాలు? మీరే. ఒరే బ్యాడ్ గా చాలరా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా? టీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరేం రావద్దన్నారా? నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్ లా నడుచుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. బాగా కక్కుతుపడి వచ్చేసారు మీరు. అలా చేశారు మీరు, మిస్ చేశారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు, చాలా మంచోళ్ళు వీళ్ళు. ఓకే, మామూలు కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోక్ చెప్ప, ఈ అబ్బాయి పేరు మొయిన్. ఈసారి సీరియస్ చెప్తాను, చాలా మంచి యాక్టర్. మొన్నే సుహాస్ కూడా చెప్పాడు, ఆ యూట్యూబ్లో కూడా వైరల్ అయ్యింది. నువ్వు 10,000 ఎంత ఇచ్చినట్టున్నా కదా దానికి వైరల్ అవడం. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధి నేను నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనేటప్పుడు సడన్గా అది వీడియో హీరో 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 సడన్గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి. చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మ్యాటర్ తిరిగిపోతుంది ఇలాగా. నీకు నీకు ఇంకా రాలేదండి అనుకున్నా, తొందర ఎక్కువ రన్నా ఆయన. నీకు ఈ అబ్బాయి చాలా మంది తెలుసు, ఇన్స్టాగ్రామ్లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది నిద్రలో కూడా కళ్ళకి వస్తూ ఉంటాడు. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాస్ కొట్టు. అదిగో పెట్టావా మనిషిని? ఎంత ఇచ్చావు? 1000 ఆడు కూడా ఇస్తా. మా వాడిని కూడా కొనిసావు నువ్వు డబ్బులు పెట్టి. కొంటే వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నా. ఈ డైలాగ్ సినిమాలో. సో మొత్తానికి సూర్యదేవరా అండ్ మోయిన్ ఆర్ హీరోస్. సూర్యదేవరా కాదక్క, రోహన్ సూర్య. రోహన్ సూర్య, రోహన్ సూర్య. మేము కొత్తగా ఇచ్చామంటే అదే చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ. బాగా అనిపించిందా? సూపర్. సో ఎస్, ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు మల్టీ స్టార్ ఫిల్మ్ అండి మాది. ఓ ఓకే. సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ వేసుకుంటున్నారు. మనోళ్ళకి టీ షర్ట్స్ ఇవ్వండి. యా. సో జనార్దన్ మేము తీస్తాంగా అంటే మేము తీసి ఎవరు చూడరా? ఇప్పుడు వద్దురా ప్లీజ్ రా ప్లీజ్. వద్దు, ఇది లైవ్ వెళ్తుంది, దీనికి సెన్సార్షిప్ లేదు, మీరు పక్కకి వెళ్ళండి ప్లీజ్. అండ్ 30 రోజుల్లో ప్రేమ కథతో తన సినిమాకి మ్యూజికల్గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో అది చాలా ఫెంటాస్టిక్ అండి. అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్సే ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, సినిమా చేస్తాను, పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మొన్న ఆల్ ద బెస్ట్, నీ కష్టానికి అంతా బోల్డ్ డబ్బులు రావాలి. అండ్ అలాగే అనూప్ గారును చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకు తెలుసు. 300 million కదా, నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల. సో అండ్ ఫెంటాస్టిక్ ఇది. ఆల్ ద బెస్ట్ డార్లింగ్, నువ్వు ఎరక్కొట్టేయాలి. అండ్ నువ్వు టూ మచ్ తర్వాత అయితే మొయిద్దీన్ హీరోల్లో ఏమనుకోకండి, వీడు అంటున్నాను, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీడు ఒక 15-20 ఏళ్ల క్రితం
అప్పుడు ఇంకా ఈ కాలేజ్ అవుతుంది, ఏం చేస్తారంటే హీరో అన్నాడు. అరే అవి నా ఓవర్ ఇండస్ట్రీలో ముందు వచ్చి కాదురా మరి ఏం చేయనన్నా అంటే ఏం చేసావు అంటే డిగ్రీ అయింది అన్న. వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న. వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు. ఏంటంటే అదే అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా. వీడు వదిలేలా లేడు. కాదురా ఇప్పుడు ఏం చేద్దాం అంటే హీరో. అరే అది అవ్వదురా, ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి అని. అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు, హైదరాబాద్ వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ అటు ఇటు కనపడాడు. వీడు ఎక్కడే ఉంటాడు నాకు అర్థమైంది. సరే మెల్లిగా అప్పుడు ఏం చేశానంటే మా ఫ్రెండ్స్లో ఇంకో పవన్ వచ్చాడు అప్పుడే ప్రేమ ఇష్కాదులు తీయడానికి. పవన్కి అప్పచెప్పాను ఉన్నాడు అని. అక్కడి నుంచి పవన్తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. అండ్ ఈరోజు అందరూ వీడి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ అంటే వెరీ హ్యాపీరా, సూపర్. మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టు. అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఇంతమంది అమ్మాయిలు ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. నాకు యష్నా గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్లో చేసింది, ఫెంటాస్టిక్ యాక్టర్. ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. లాంచ్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ. మొన్న ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్తో మీ ప్రమోషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నకి మీ టీం అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతా అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ని, ఒక 4 అమ్మాయిలు, 2 ప్రామిసింగ్ టాలెంట్, అండ్ నీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ. వెంకటలక్ష్మి, యాష్నా, వాట్ ఎవర్, మీ అందరికీ మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్. సో ఇంత యంగ్ టాలెంట్ని ధైర్యంగా ఫ్రంట్ లేయర్లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్గా వస్తున్నాడు. నాకు మొన్నలో నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు, మనసులో ఉన్న మాట మొహం మీద చెప్పేస్తూ ఉంటాడు. అదొక మంచి క్వాలిటీ మొన్నకి. అండ్ ప్రొడ్యూసర్స్, పేర్లు గుర్తులేదండి నాకు. ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? యా, శశి గారా? శశి గారు, ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు, ఇద్దరికి. సో మొన్నతో చాలా కంఫర్టబుల్గా ఉండుంటుంది, చాలా ఓపెన్గా ఉంటాడు. కంఫర్ట్ చేసేస్తాడా? సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. యా, సో ఏ ప్రొడ్యూసర్స్కైనా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక అద్భుతమైన వాళ్ళకి అవకాశం, ఇండస్ట్రీకి కూడా అదొక అదృష్టంలా ఫీల్ అవ్వాలి మనం. అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి మెయిన్ 2 బిగ్ పిల్లర్స్ అనూప్ రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు, ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ చంద్రబోస్ గారు, అలాగే అనూప్ బ్రదర్. సో అలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి మ్యూజిక్లో ఆ క్వాలిటీ ఎలాగ మొన్న 30 రోజుల్లో ప్రేమించుకుందాం ఎల్లలో ఆ పాట మీ అందరికీ తెలుసు. మేము ఊర్లలో మామూలుగా అలా కాళ్ళు తిరుగుతూ ఉంటే ఎక్కడో ట్రాక్టర్లోంచి ఒక పాట వినిపించేది, నీలి నీలి ఆకాశం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వదిలేదు కాదు. ఏంద్రా ఈ పాట, ఎవడరా డైరెక్టర్ బాబు అనుకున్నాను. అప్పుడు మొన్న పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం. మొత్తం అలా చుట్టేసింది అనమాట 2 రాష్ట్రాలని ఆ పాట. ఎంత సెన్సేషనో మీకు అంతా తెలుసు. అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా. అదే కాన్ఫిడెన్స్తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ సిడ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించిన ఆ పాటను అది ఎంత మ్యాచ్ చేస్తుందనేది నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తావు మొన్న? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా? ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్, టైటిల్ లాంచ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండిపోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎంత మంచి ఈవెంట్కి ఈ టీంని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న, చందు మొండేటి అన్న అండ్ శివనారాయణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడే హీరో ఇక్కడ. సో మా తమ్ముని సపోర్ట్ వెనకాల లాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్. మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరగాలి, యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు,
కానీ మేమిద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే నేను గూగుల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడిని, ఎర్గనామిక్స్ డాక్టర్గా. సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాం. సో ఈరోజు మీ అందరి ముందు ఉన్నాం. థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా వరకు డైరెక్టర్స్కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన. కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోవడం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు. అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీని వెనకాల, ఈ సినిమా వెనకాల బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది, బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు. ఆ సిచ్యువేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ, ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా డల్ ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి, మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వేర్ డు యు వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగా వేర్ డు యు వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి చాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ చాయ్ తాగుతూ, నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు, యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా, ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి, ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నాకు ఫస్ట్ సినిమాలో నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికీ తెలిసిందే. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య, బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి ఒక చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. అవర్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టర్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉందని, మున్నకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి అందరికీ, ఈ స్టేజీపై వచ్చేసినటువంటి
గౌరవనీయులు డైరెక్టర్ గారు ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండు, ఆయన యోగా మేట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 yearsగా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికీ పరిచయం చేసి ఈ మధ్యనే రీసెంట్గా పాపం ఆయన సోల్ రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు. ఆయన ద్వారా ఈ టీంలో రావడం జరిగింది. ఆ తర్వాత మున్నా గారు మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా బ్యాడ్ గర్ల్స్ అంటాం కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట, జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ వింటమే కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా అనూప్ గారు సంగీత ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటువంటి మీడియాకి అందరూ కూడా, ఆడియన్స్కి అందరూ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.